బావా బావా నీతో మాట్లాడాలి బావా. లేక మాట్లాడాలి. మొన్న ఫంక్షన్కి వెళ్ళాం కదా మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అంతా. అయితే రేపు పెడతారన్నా గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుంటున్నాం. అందరూ వస్తారు. ఇప్పుడు ఆడపిల్లలు మగ పిల్లలు అందరూ వస్తారు మా క్లాస్మేట్స్ అందరూ. నేను కూడా వెళ్తాను బాబా. మీ అమ్మని అడిగాను, మీ అమ్మ వెళ్ళమంది. నీ పర్మిషన్ కూడా అడుగుదామని వచ్చాను. వెళ్ళమంది నాకు డౌటే కావాలి తెలియ మీ అమ్మని అడుగు చెప్పాను. వెళ్ళి అడిగాను మీ అమ్మని. అడిగితే సరే పనులన్నీ చేసుకుని వెళ్ళి తొందరగా వచ్చేసాయి, ఈవినింగ్ షాపింగ్కి వెళ్దామని చెప్పింది మీ అమ్మ. అవునా? ఈవినింగ్ షాపింగ్? మరి పిల్లడు పుట్టినరోజు అవుతుంది, మరి షాపింగ్ ఏం చేయాలిగా. అందుకే కదా బాబా 9వ తారీఖు పిల్లడు పుట్టినరోజు. నేను 7వ తారీఖు ఫంక్షన్కి వెళ్ళి వస్తాను, ఈవినింగ్ వచ్చేస్తాను. కుదిరితే ఈవినింగ్కి వెళ్దాం, లేదంటే 8వ తారీఖు ఉదయం వెళ్దాం. పార్టీ అంటే ఏం పార్టీ? గెట్ టుగెదర్ పార్టీ బాబా. గెట్ టుగెదర్ పార్టీ అంటే 10th క్లాస్ అంతా ఫ్రెండ్స్ అంతా కలుస్తాం అనమాట. 20 సంవత్సరాలు అవుతుంది కదా మేము విడిపోయి. ఫ్రెండ్స్ అంతా వచ్చి కలిసి కాసేపు అలా సరదాగా మాట్లాడుకొని తినేసి వచ్చేస్తాం. మీ అమ్మాయి తెల్లమంది. మా అమ్మ వద్దంటే ఆగిపోవాలి. ఒక్కసారి మా అమ్మ వద్దాను. మీ అమ్మ వద్దని లేదు, ఒకవేళ మీ అమ్మ కొడుకు మాట్లాడుకునే మాటల్లో ఒకవేళ వద్దని లెక్క కొంచెం నచ్చచెప్పు. నువ్వే నచ్చపు మమ్మల్ని. నువ్వు చెప్పు, నేను చెప్తాను. మేము మరి మా నాన్న, మీ నాన్న కూడా ఒప్పించాలి. నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావనే కదా నేను అంత ధైర్యంగా ఉన్నది. నువ్వు నచ్చకపోతే ఇంకెందుకు? భార్యకి సపోర్ట్ చేయాలి కదా భర్త. వెళ్ళేది పెళ్ళిసరికి అని అంటున్నావు. మరి ఇంట్లోకి పనులు అన్నీ చక్క పెట్టుకొని వెళ్తాను. అన్నం కూర వండి నీకు క్యారేజ్ కట్టి మీ అమ్మకి మీ నాన్నకి పువ్వు కూర అన్ని సర్ది పెట్టుకొని వెళ్తాను. పార్టీ అన్నావు. ముందు పార్టీ లేదు, ఓన్లీ చికెన్ బిర్యానీ దమ్ము తినేసి వస్తాం అంతే. ముందు గింజ పార్టీ చేసుకునే వాళ్ళం కాదు మేము. మా ఫ్రెండ్స్ కూడా ముందు అలవాటు లేదు. నువ్వు చూసావేంటి? నాకు తెలుసు మా ఫ్రెండ్స్ సంగతి. మా మగవాళ్ళ సంగతి నాకు తెలుసు, అందుకని ఆలోచిస్తున్నా. అది మా అమ్మ ఇష్టమే, నా ఇష్టం. సరేనా? సరే మీ ఇష్టం. అంతే, మీ ఇంట్లోకి వచ్చాం కదా, అంత మీ ఇష్టం మీద నడవాలి.